మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ లో రాజకీయ రచ్చ మొదలైంది. డీసీ అధ్యక్షుడు ఇచ్చిన షోకాజ్ నోటీస్ పై మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ ఫైర్ అయ్యారు. నోటీసుకు భయపడేది లేదు, క్రమశిక్షణ సంఘం దగ్గరే తేల్చుకుంటా అంటూ సవాల్ విసిరారు. పార్టీ విలువలు దిగజార్చారంటూ డీసీసీ అధ్యక్షుడు తోటకూర జంగయ్య యాదవ్ శనివారం మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈశ్వర్ ఈ రోజు విలేకరుల సమావేశం పెట్టి ఘాటుగా స్పందించారు. తాను ఎక్కడా పార్టీ విలువలు దిగజార్చలేదని, కేవలం పార్టీ అంతర్గత విషయాలపై సూచన మాత్రమే చేశానని ఈశ్వర్ స్పష్టం చేశారు. ఆ విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసింది జంగయ్య యాదవ్ అనుచరులే అని ఆరోపించారు. మాట్లాడుకుని సరిచేసుకోవాల్సింది పోయి నోటీసు ఇవ్వడం విడ్డూరం. నేను కూడా పార్టీలో సీనియర్ నాయకుడినే, ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు అని బేరి ఈశ్వర్ అన్నారు. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే జిల్లా అధ్యక్షుడికి షోకాజ్ నోటీసులు ఇచ్చే అధికారం లేదని, క్రమశిక్షణ చర్యల అధికారం కేవలం పార్టీ క్రమశిక్షణ సంఘానికే ఉందని ఈశ్వర్ చెప్పారు. ఈ విషయాన్ని క్రమశిక్షణ సంఘం చైర్మన్ మల్లు రవి వద్దే తేల్చుకుంటానని ప్రకటించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అత్త ప్రశాంతి రెడ్డి కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేశారని, అలాంటప్పుడు తనకు మాత్రమే నోటీసు ఎందుకని ప్రశ్నించారు. జిల్లా అధ్యక్షుడికి వివరణ ఇవ్వబోనని, పైగా తానే జంగయ్య యాదవ్ పై క్రమశిక్షణ సంఘానికి ఫిర్యాదు చేస్తానని బేరి ఈశ్వర్ హెచ్చరించారు. షోకాజ్ నోటీస్ తనకు ఆయుధం ఇచ్చినట్టేనని, పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. మేడ్చల్ కాంగ్రెస్ లో ఈ వర్గపోరు ఎటు దారి తీస్తుందో వేచి చూడాలి. నాకు ఏదైతుందో షోకేజ్ నోటీస్పై వివరణ 4/7/2026 రోజు పీసీసీ ప్రెసిడెంట్ తోటకూర వజ్రేష్ యాదవ్ పేరు మీద మేడ్చల్ నియోజకవర్గం గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బేరి ఈశ్వర్ షోకేజ్ నోటీస్ పంపించడంపై వివరణ ఇస్తున్నాను. మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గారి లెటర్ ప్యాడ్తో నాకు సంబంధం లేకుండా సోషల్ మీడియాలో పెట్టి నా యొక్క ప్రతిష్టను భంగం కలిగించిన వారిపై చర్యలు తీసుకోవాలని పీసీసీ క్రమశిక్షణ డాక్టర్ మహబూబ్నగర్ ఎంపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి గారిని కోరడం జరుగుతుంది. సర్పంచ్గా త్వరలో కలిసి వివరణ ఇవ్వనున్నాను. కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చే విధంగా నేను ఎక్కడా కూడా ప్రస్తావించలేదని పేర్కొన్నాను. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వివరించినట్లుగా లెటర్ ప్యాడ్ మీద కానీ చెప్పడం విడ్డూరంగా ఉంది. కాంగ్రెస్ పార్టీని బతికించుకోవాలని తప్ప నా యొక్క వ్యక్తిగతంగా నన్ను బదనాం చేసినటువంటి వారిపై క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురావు గారు పార్లమెంటు సభ్యుల ముందు తేల్చుకుంటానని తాడో పేడో నేను క్రమశిక్షణ ముందు తేల్చుకుంటానని తెలిపినాను. ఒక యూట్యూబ్ ఛానల్ వారి యొక్క అసత్యపు ఆరోపణలు చేసినట్టుగా చిత్రీకరించి నా ప్రతిష్టలు భంగం కలిగించి అప్రతిష్ట పాలు చేసినట్టు ఆ న్యూస్ వారికి ఇట్లా యాజమాన్యం అట్రాసిటీ కేసు చేయాలని పోలీసుల వారికి ఫిర్యాదు చేయనున్నాను. చట్టం తన పని చేసుకుంటుందని నమ్ముతూ ముందుకు వెళ్తున్నానని, చట్టంపై నాకు నమ్మకం ఉందని మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బేరి ఈశ్వర్ పేర్కొన్నారు. ఇంకా తెలుసుకోవాలి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉండి ఏది పడితే అది నోటీస్ ఇస్తేందుకు 1885లో ఏర్పడ్డ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కొన్ని విధి విధానాలు అప్పట్లో ఏర్పరచుకుంది. అందులో భాగంగానే బ్రిటిష్ ప్రభుత్వానికి తొత్తులుగా మారి కాంగ్రెస్ పార్టీని నష్టపరిచే రీతిలో ఎవరైతే ఉంటారో వారిపై చర్యలు తీసుకుంటానని క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఏర్పాటు చేసింది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ షోకేజ్ నోటీసులు ఇవ్వాలన్నా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ద్వారానే పంపుతారు. షోకేజ్ నోటీసులు ఇంకెవరికి పంపే అధికారం ఉండదు. పార్టీ అంతర్గత విషయాల్ని బ్రిటిష్ వారికి అందజేసే వారిపై తీసుకునే అధికారం ఒక క్రమశిక్షణ కమిటీకి మాత్రమే ఉంటుందని బేరి ఈశ్వర్ సభాముఖంగా జంగయ్య గారిని కోరుతున్నాం. 2 నెలల క్రితం పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని గారి అత్తగారైనటువంటి ఝాన్సీ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని ఆ నియోజకవర్గంలో, వరంగల్ నియోజకవర్గంలో ఆయన పార్టీకి వ్యతిరేకంగా పాల్పడితే ఆమె పీసీసీ ఉపాధ్యక్షురాలుగా ఉండిగిట్లా ఆడ ఉన్న జిల్లా అధ్యక్షునికి కాంప్లైంట్ ఇవ్వకుండా ఆమె పీసీసీ ఉపాధ్యక్షుడు ఉండి అధ్యక్షునికి కాంప్లైంట్ ఇవ్వకుండా డైరెక్ట్ పోయి క్రమశిక్షణ కమిటీ చైర్మన్కే కాంప్లైంట్ ఇచ్చి నోటీసులు పంపించడం జరిగింది. గది తెలియకుండా నువ్వు నోటీసులు ఇచ్చి నన్ను బ్లాక్మెయిల్ చేసి అనగానే వారు బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యాన ఇలా రాజ్యాంగం ప్రకారం ఇలా నువ్వు ఒక డీసీసీ అధ్యక్షునిగా కూర్చున్నావు. బడుగు బలహీన వర్గాల మేము సంతోషపడ్డాం నిన్ను చూసి.
కానీ నువ్వు నోటీసులు ఇచ్చింది ఎవరికి? నేను ఫోన్ చేసి మన పార్టీ నువ్వు జిల్లా అధ్యక్షుడు, జిల్లాకు అధ్యక్షుడు అయితే నేను నా ఊరికి ఒక పెద్దతనం తోసి కాంప్లెంట్ సద్దుమనగాలని నీ లెటర్ ప్యాడ్ మీద ఎవరికున్నది, లెటర్ ప్యాడ్ బయటకి ఎట్లా వచ్చిందంటే నీ నోటితోటి నువ్వే మన సంభాషణలో ఒప్పుకుంటే నా పిఏ చేసిండని. ఆ పిఏను సస్పెండ్ చేయకుండా దాని లెటర్ ప్యాడ్ను ఎవరైతే పెట్టారో వాళ్ళని సస్పెండ్ చేయకుండా అందులో నువ్వు షోకేజ్ నోట్ నేను ఇచ్చిన సంభాషణలో నేను మాట్లాడుతీవి. హరివర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, సురేందర్ గాడ్ అంటివి. ఒక భాష మాట్లాడే పద్ధతి, పరువు జిల్లా అధ్యక్షునిగా కోల్పోయి, సహనం కోల్పోయి నువ్వు ఆ బాధ్యతారహంగా మాట్లాడి నీకు షోకేజ్ నోటీసులు ఇస్తాడుగా. నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దగ్గరికి పోయి నేను కంప్లైంట్ ఇప్పటిదాకా ఏదో అనుకున్నా, ఏదో మన ఇంట్లో కుటుంబం లేక పిలిచి మాట్లాడితే సద్దు మనుగుతుంది అనుకున్నా. కానీ నువ్వు నాకు క్రమశిక్షణ కమిటీ ఇచ్చే అధికారం ఏ జిల్లా డీసీసీ అధ్యక్షునికి లేదు. అది తెలుసుకోకుండా కాంగ్రెస్ పార్టీని ప్రతిష్టను కించపరిచే విధంగా, కాంగ్రెస్ పార్టీని కించపరిచే విధంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని విధి విధానాలు తెలుసుకోకుండా ఎవరికి వార్తలకు నోటీసులు ఇచ్చి, షోకేజ్ నోటీస్ అంటే చిత్తు కాగితం కాదు వజ్రేశాన. కాంగ్రెస్ పార్టీలో షోకేజ్ నోటీస్ అంటే ఒక బాధ్యత గల, దానికి ఇరు వర్గాలను కూర్చొని విధంగా షోకేజ్ నోట్కి విలువ ఉంటుంది. ఎవరికి వాడతారికి ఎవరు వాడితే వాళ్ళు నోటీస్ ఇచ్చి ఆ నోటీస్కు భయపడే ప్రసక్తి లేదు. ఏదైనా ఉంటే క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నువ్వు కాంప్లీట్, నేను కాంప్లీట్ ఇస్తా. ఇద్దరు క్రమశిక్షణ కమిటీ దగ్గరనే చూసుకుందాం. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మలుగురావు గారినే పిలిపిస్తే నాకు నోటీస్ అందినాడే నీకు జవాబిస్తా. కానీ లోకల్ దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో ఏ డీసీసీన పక్క డీసీసీనన్నా తెలుసుకోవాలి, మీ దాంట్లో ఏమన్నా అయిందా, డీసీసీ నుంచి ఏమన్నా పంపినావా అని తెలుసుకొని నోటీసులు వేయాలి. ఈ నోటీసుకు భయపడేది లేదు. మేము ఇట్లా నికాసైన కార్యకర్తలు మేము 1995 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం. అందరూ గతి తప్పి అటు ఇటు పోయేటోళ్ళు ఉంటారు. నువ్వు ఇట్లా 3 పార్టీలలో తిరిగి వచ్చినాడు, కానీ నేను 3 పార్టీలకే తిరిగి వచ్చిన. నువ్వు సొంతంగా కాదు, ఇది ఎల్ఐసి పార్టీ లెక్క. ఎవరు ₹1,00,000 కట్టిన 10 ఏళ్ళలోనికి గవ్య 20 లక్షలు వస్తాయి. 3 రోజుల తర్వాత గిట్లా యాక్సెప్ట్ అయినా ఎల్ఐసి పార్టీకి ఇట్లా 3 లక్షలు వస్తాయి. చెడ్డ మంచి అయితే ఈ కాంగ్రెస్ పార్టీ ఎల్ఐసి పార్టీ లెక్క అందరం కుటుంబ సభ్యులమే. 10 ఏళ్ళ సీనియర్ ఉన్న ఒకటే, ఏడా సీనియర్ ఉంటే ఒకటే, అందరికి గదే వర్తిస్తుంది. నీ సొంత జాగిరి లేక నోటీస్ ఇచ్చి పంపంగానే ఇక్కడ భయపడే వ్యక్తులు లేరు. నీకు జవాబు ఇచ్చే ప్రసక్తి లేదు, నీకు జవాబు చెప్పుకునే అవసరమే లేదు. ఏదైనా ఉంటే పీసీసీ క్రమశిక్షణ కమిటీ దగ్గరనే నేను ఖచ్చితంగా చెప్తానని తెలియజేస్తున్నాను. పార్టీ అంతర్గత విషయాలు బయట పెట్టిన వారిపై చర్యలు తీసుకోకుండా మీపైనే నోటీసులు వేయడానికి కారణం ఏమనుకుంటున్నారు? పార్టీ అంతర్గత విషయాలను జంగన్న మొగచేతు నీళ్ళు తాగుతోళ్ళే ఫస్ట్ ఈ లెటర్ బయట పెట్టి వాళ్ళే బహిర్గతం చేస్తే, ఇంత రుబాబుగా ఈ స్టైల్లో వాళ్ళు బహిర్గతం చేసి జంగ అనుమతి లేకుండా చేస్తే ఆయనకు నేను సూచన ఇచ్చిన, తెలియపరిచిన ఫోన్ ద్వారా. దానికి వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా నాకు నోటీసులు ఇచ్చి నన్ను ఏదో చిన్న చూపు చూడాలనుకుంటే అది తగదు జంగన్న. ఎందుకంటే జిల్లా అధ్యక్షులకే నోటీస్ ఇచ్చే అధికారం లేదు. అదొకటి తెలుసుకో ఫస్ట్. నోటీస్ ఇచ్చిన మాత్రాన ఇంకా నువ్వు నన్ను వేరే రకంగా అనుకోకు. కాంగ్రెస్ పార్టీలు అందరం సీనియర్లమే. ఫస్ట్ వాళ్ళపై చర్యలు తీసుకో. ఫోన్లో ఏం సంభాషణ మాట్లాడినావు? అన్ని లెటర్లు వచ్చినాయి. నా పిఏ సస్పెండ్ చేస్తున్నా, సీన్ అయినా సరే, హరివర్ధన్ రెడ్డి అయినా సరే, సురేందర్ అయినా సరే, అందరి పేర్లు చెప్పి నా అనగాని వర్గాలకు నాకు నోటీస్ ఇవ్వడం నీకు తగదు. కాంగ్రెస్ పార్టీలో నీకు ఒక జిల్లా అధ్యక్షునిగా ఒక మంచి గుర్తింపు, ఓ బీసీ నాయకునిగా గుర్తింపు, ఒక మర్యాద, ఒక గౌరవం ఇచ్చినాం. ఈ లెటర్తో ఆ గౌరవం గిట్లా పొడగొట్టుకున్నావు. నీకు ఆ లెటర్ నాకు అది అవసరమే లేదు, నీకు జవాబు ఇచ్చే అవసరమే లేదు. ఏదైనా ఉంటే మలుగురావు దగ్గరనే పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మలుగురావు దగ్గరనే తేల్చుకుంటా, తాడో పేడో తేల్చుకుంటాను సిద్ధంగా ఉన్నాం. ఇప్పటిదాకా ఇంటి సంసారం గుట్టు బయట పడకుండా ఏదైనా పిలిచి మాట్లాడతావు అనుకున్నాగా నువ్వు నాకు నోటీస్ ఇచ్చి నాకు ఆయుధం ఇచ్చినట్టయింది. ఈ నోటీసు మొన్న నీ సంభాషణ తీసుకుపోయే పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ దగ్గర తెలుసుకుంటానని తెలియజేస్తున్నాను.